హే గాయ్స్, హాయ్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఏ వ్లాగ్స్. సో నాకన్నా ముందే మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే హాయ్ చెప్పిస్తున్నారు మీ అందరికీ. సో అందరికీ పెద్ద హాయ్. అలాగే నేను మీకైతే ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. సో అది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్కి కానీ, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి ఎనర్జీ ఉండడానికి. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ రెసిపీ ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో అలాగే మా వాళ్ళైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. సో అదేంటో మనం లేట్ చేయకుండా చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ 2 కప్స్ ఫుల్ మక్నా తీసుకున్నాను. అన్ని ఐటమ్స్ ఇదే కప్తో మెజర్ చేసి తీసుకున్నాను. సో 1/4 అలాగా. సో ముందుగా అయితే నేను ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. సో వాటన్నింటినీ 1/4 అలా తీసుకున్నాను. 1/4 ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్, తర్బూజ్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, బాదం, వీటన్నింటినీ 1/4 అలా తీసేసుకున్నాను మొత్తం ఐటమ్స్ అన్నీ. అలాగే నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను, షుగర్ యాడ్ చేయకుండా. ఈ ఫుల్ మక్నాను ఒక ప్యాన్లో యాడ్ చేసి లిటిల్ బిట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్ డ్రై రోస్ట్ చేయాలి వీటన్నింటినీ. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఒక ప్లేట్లో తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి, ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీ వేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టి అందులో మనం కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేయాలి. సో మీరు గీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే పౌడర్ ఏదైతే ఉందో ఇది అందులో వేసి ఫ్రై చేయాలి. 2 to 3 minutes వరకు అలా ఫ్రై చేయాలి. స్టవ్ సిమ్లోనే పెట్టాలి. నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం మనం ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేయాలి. బెల్లం అనేది స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 1/3 కప్ అలా యాడ్ చేశాను. అంతే, మనం ఇలా పక్కన పెట్టేసుకునే ప్యాన్ను ఇలా ఉండలు చుట్టుకోవడమే. సో ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎంత టేస్ట్ ఉంటాయంటే చాలా టేస్టీగా ఉన్నవి. సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాసిబుల్ అయితే.